ఓం శాంతి. మే 3, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్రహ్మబాబా సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయ్యేందుకు కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బాప్దాదా స్నేహంలో నిమగ్నమై ఉన్న ఆత్మను. నా హృదయంలో బాబా స్నేహం యొక్క చిత్రము ఉంది మరియు బాబా హృదయంలో నా పట్ల వారికున్న స్నేహం యొక్క చిత్రం ఉంది. ఈరోజు విశేషంగా స్నేహంతో కూడిన స్మృతి యొక్క రోజు. ఈ పరమాత్మ స్నేహం, ఈశ్వర్య స్నేహం నన్ను సహజ యోగిగా చేస్తుంది. నా బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం స్నేహమే. ఈరోజు స్మృతి దివసం మరియు సమర్థి దివసం కూడా. ఈ రోజున బ్రహ్మబాబా నిమిత్తమైన మహావీర్ పిల్లలకు విశ్వ సేవ యొక్క స్మృతి తిలకాన్ని దిద్దారు మరియు బాబా స్వయం చేయించేవారిగా అయ్యారు. ఈరోజు బ్రహ్మబాబా నాకు కూడా ఫరిష్తా రూపం యొక్క వరదానాన్నిచ్చి లైట్ కిరీటాన్ని నాపై పెడుతున్నారు. వాహ బచ్చే వాహ అంటూ విశేష అభినందనలు తెలుపుతున్నారు. నన్ను చూసి బాప్దాదా చాలా చాలా సంతోషిస్తున్నారు. వర్తమాన సమయం అనుసారంగా బాప్దాదా నాకు అకస్మాత్తు మరియు ఎవర్ రెడీ యొక్క సూచనను ఇస్తున్నారు. దీని ఆధారంగా నేను 4 సబ్జెక్టులు జ్ఞానం, యోగం, ధారణ, సేవా ఏర్పాట్లు ఈ 4 విషయాలలోనూ నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను. పూర్తి అనంతమైన వైరాగ్యం యొక్క అనుభవం ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటున్నాను. అలాగే కర్మల లెక్కాచారాలను చెక్ చేసుకుంటున్నాను. బ్రహ్మబాబా పురుషార్థం చేసి స్వయాన్ని నష్టోమోహ స్మృతి స్వరూపులుగా తయారు చేసుకున్నారు. బహుకాలం అశరీరిగా అయ్యే అభ్యాసం చేశారు. ఆత్మనైన నేను కూడా బ్రహ్మబాబా సమానంగా పురుషార్థం చేస్తున్నాను. ప్రతి కర్మ చేస్తున్నప్పుడు నాకు ఈ స్మృతి ఉంటుంది. నేను చేయించే ఆత్మను, యజమానిని. ఈ కర్మేంద్రియాలు చేసేవి. నేను బ్రహ్మబాబా సమానంగా ప్రతిరోజు
నా కర్మేంద్రియాల యొక్క రాజ్య దర్బారును పెడతాను. విశేషంగా మనస్సు, బుద్ధి, సంస్కారాలు, స్వభావము వీటి యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి అని అడుగుతాను. చేయించే ఆత్మనైన నేను యజమాని సీట్పై సెట్ అయి ఉన్నాను. స్వయంగా ఆల్మైటీ అథారిటీ నుండి నాకు మాస్టర్ సర్వశక్తివాన్ భవ అన్న వరదానం జన్మించగానే లభించింది. నేను సదా ఈ స్వరూపంలో స్థితులై నా శక్తులను ఆర్డర్ చేస్తున్నాను. నేను బాబాకు రాజా బిడ్డను. స్వరాజ్యాధికారిగా అయ్యి స్వరాజ్యం యొక్క సీట్పై సెట్ అయి ఉన్నాను. నేను నా మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకుంటున్నాను. ప్రతి కర్మను చేస్తున్నప్పుడు ఆ కర్మ చేసే సమయంలో ఏ స్వమానాన్ని బుద్ధిలో ఇమర్జ్ చేసి పెట్టుకోవాలి అని ప్రోగ్రామ్ను తయారు చేసుకుంటున్నాను. ఏ విధంగా మాతేశ్వరి జగదంబ సదా ఏ లక్ష్యం పెట్టుకుని ఉన్నారంటే, మనస వాచ కర్మణ కోసం బాప్దాదా ఏదైతే శ్రీమతం ఇచ్చారో నేను అది చెయ్యాల్సిందే అని మమ్మ అనుకునేవారు. అలాగే నేను కూడా బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. నేను బాప్దాదా యొక్క సర్వ ఆశల దీపాన్ని. అకస్మాత్తు, ఎవర్ రెడీ మరియు బహుకాలం ఈ 3 పదాలను సదా గుర్తుంచుకుని నేను బాబాకు ప్రత్యక్ష రుజువును చూపిస్తాను. తీవ్ర పురుషార్థం చేస్తాను. ఓం శాంతి.